Hello everyone. UPSC conduct చేసే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ మెడికల్ డివైజెస్ ఎగ్జామ్ November 2 అంటే నెక్స్ట్ సండే జరగబోతుంది. ఈ 1 వీక్లో ఏ టాపిక్స్ మేజర్గా ఫోకస్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్లో అప్లికేషన్ డేట్ ఇవ్వడం జరిగింది. చాలామంది అప్లై చేశారు. ప్రాబ్లం ఏంటంటే సౌత్ ఇండియాలో ఓన్లీ విశాఖపట్నం మాత్రమే ఎగ్జామ్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. సో చాలామంది ఎగ్జామ్కి వెళ్ళాలా రాయాలనే ఆలోచనలో ఉంటుంటారు. కానీ నా సజెషన్ ఏంటి అంటే మీరు అప్లై చేశారు, అడ్మిట్ కార్డ్ వచ్చింది, సో జస్ట్ గో అండ్ గివ్ అన్ అటెంప్ట్. ఇన్నాళ్ళు ఏం చదవలేదు అనుకుంటే మీరే కాదు అందరి పరిస్థితి, అంటే ఎవ్వరూ ఏమీ ప్రిపేర్ కాలేదు. ఎందుకు అంటే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఎగ్జామ్ పెడతామని ఏం చెప్పలేదు. తర్వాత వచ్చిన అప్లికేషన్స్ బట్టి హాఫ్ ద వే అనౌన్స్ చేశారు ఒక జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తామని. సో సిలబస్ కూడా చాలా వేగ్గా ఇవ్వడం వల్ల చాలామంది ఏం ప్రిపేర్ అవ్వలేదు. కానీ ఈ 1 వీక్ గివ్ యువర్ ఎఫర్ట్స్. ఏ ఆపర్చునిటీ అయినా వదులుకోకూడదు. సో జస్ట్ గో, ఈ 1 వీక్ గివ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ గివ్ ద ఎగ్జామినేషన్. నా ఆల్రెడీ నేను ఒక 2 వీడియోస్లో మెడికల్ డివైసెస్ రూల్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, రీజనింగ్ అండ్ క్వాంట్ యాప్టిట్యూడ్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంటో చెప్పాను. ఎందుకు అవి చెప్పాను అంటే ఎగ్జామ్ ద జాబ్ ఈజ్ అబౌట్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ మెడికల్ డివైజెస్. సో మెడికల్ డివైజెస్ రూల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ వన్, రీజనింగ్ అండ్ క్వాంట్ యాప్టిట్యూడ్ ఎలా అంటే అవి మీరు కరెక్ట్గా లాజిక్ అర్థమైతే 100% కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా టాపిక్స్ బ్రీఫ్గా చెప్తా చూడండి. వన్ ఆఫ్ ద అనదర్ టాపిక్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. లుక్ ఎట్ దిస్. ఇందులో ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్. అంటే సెంటెన్స్ ఇస్తారు, అందులో ఏ పార్ట్ ఎర్రర్ ఉంది, యూజువల్గా గ్రామటికల్గా ఎర్రర్ ఉంటాయి, అది ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ వన్ ఈజ్ సెంటెన్స్ కరెక్షన్. సెంటెన్స్ మొత్తం అంటే పారాగ్రాఫ్లో ఉంటుంది, అందులో ఒక పర్టికులర్ సెంటెన్స్ తప్పు ఉంటుంది, ఏ సెంటెన్స్ తప్పు ఐడెంటిఫై చేయగలగాలి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ స్కూలింగ్ నుంచి చదువుకుంటుంటే దాని గురించి ఇవ్వచ్చు. అండ్ దెన్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇస్ వెరీ కామన్. అండ్ ఫైనల్ వన్ ఇస్ క్లోజ్ పాసేజ్. అంటే ఒక పాసేజ్ ఇచ్చి మధ్యలో బ్లాంక్స్ ఇస్తారు, కింద ఆప్షన్స్ ఇస్తారు, ఆ బ్లాంక్స్లో వచ్చే సూటబుల్ వర్డ్స్ ఏంటి. నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎలా అంటే ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు లేదా బుక్స్ న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళకి పెద్ద ప్రిపరేషన్ అవసరం ఉండదు. మీ కామన్ లాజిక్ యూజ్ చేస్తే ఈజీగా చేయగలుగుతారు. బట్ ఇవి కొంచెం ఫోకస్ చేయండి. అంటే గూగుల్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ టాపిక్స్ గురించి సెర్చ్ చేస్తే వచ్చే క్వశ్చన్స్ వస్తే మీకు ఐడియా ఉంటుంది. ఐడియా ఉంటే ఎగ్జామినేషన్లో ఈజీగా చేయగలుగుతాం. నౌ ద నెక్స్ట్ వన్ ఏసి కరెంట్ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని చాలా టాపిక్స్ ఇచ్చారు. ఇందులో మేజర్గా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, అసిస్టివ్ టెక్నాలజీ అండ్ యాక్సెసిబిలిటీ, అంటే కొత్తగా టెక్నాలజీ డెవలప్మెంట్ ఎలా యూజ్ అవుతుంది దాని గురించి, PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని స్టార్టప్స్కి ఇది ఒక సిస్టమ్ అనమాట. ఏదైనా ఒక కొత్త స్టార్టప్ స్టార్ట్ చేస్తే ఇకో సిస్టమ్ ఏంటి, మెడికల్ డివైజెస్ స్టార్టప్ ఎలా ఇంప్రూవ్ చేయాలని, అండ్ దెన్ గ్లోబల్ హార్మనైజేషన్, పాండమిక్ నుంచి నేర్చుకునే లెసన్స్, ఇవన్నీ కవర్ చేయండి. ఇవి నేను ప్రీవియస్ UPSC పేపర్లు చూసి ఇచ్చిన టాపిక్స్. ఇవే ఇస్తారు అని చెప్పట్లేదు, కానీ కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం బెటర్. అండ్ దెన్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏంటి, వెబ్ బ్రౌజర్స్, సెర్చ్ ఇంజిన్స్ గురించి, వర్డ్ సూట్ అండ్ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్, స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, వీటి గురించి కొంచెం చదువుకోవాలి. వీటితో పాటు కామన్ టెర్మినాలజీ ఉంటుంది. అంటే ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, అంటే రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, వీటి గురించి కొన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫైనల్గా జనరల్ సైన్స్ గురించి కొన్ని జనరల్ సైన్స్ అని ఇచ్చారు. జనరల్ సైన్స్ అంటే యూజువల్గా స్కూలింగ్ లెవెల్స్లో NCERT టెక్స్ట్ బుక్స్లో ఉన్న బయాలజీ, సైన్సెస్ చదువుకోవాలి. యూజువల్గా 8th, 9th, 10th వరకు సరిపోతుంది. ఇది కూడా చాలా వాస్ట్ టాపిక్, జనరల్గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ టాపిక్స్ని కొంచెం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి వచ్చే టాపిక్స్ మీద కొంచెం ఐడియా డెవలప్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవి ఓవరాల్గా ఈ వీక్లో మీకు వీలైనంత మటుకు కవర్ చేయగలిగితే బెటర్. బట్ స్టిల్ మై గెస్ ఇస్ మెడికల్ డివైజెస్ రూల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. డోంట్ లీవ్ ద ఛాన్స్, జస్ట్ గివ్ అన్ అటెంప్ట్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.